వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో శుక్రవారం స్థానిక రామాలయం నందు సచివాలయం సెక్రటరీ శిరీష ఆధ్వర్యంలో P4 గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో సర్పంచ్ చీడి శివ, ఎంపీటీసీ నల్ల సత్తిబాబు, వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు, పంచాయతీ ఇన్ఛార్జ్ మంతిన ముసలయ్య, వార్డ్ మెంబర్లు సుబ్రహ్మణ్యం, త్రిమూర్తులు, సచివాలయం సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ భాస్కర్, మహిళా పోలీస్ నాగ సుబ్బలక్ష్మి, వెల్ఫేర్ ముర్ల రమ్య, తేజశ్రీ పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గుర్తింపు అనేది వస్తుంది. ఇంట్లోనే లేని వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా లేని వాళ్ళు అయిపోతున్నారు. అది ఇప్పుడు గతంలో 10 ఎకరాలు ఉండేది. వాళ్ళకి 4 పిల్లలు పుడితే అది ఎకరంన్నర అయింది. వాళ్ళకి మళ్ళీ ఇంకో 4 పుడితే అరెకరం అయింది. వాళ్ళకి మళ్ళీ పుడితే వాళ్ళకి ఏం లేకుంటే పోయింది. వారసత్వం భూములు ఉన్నాయి. కానీ గ్రామ సభ అనేది నారా చంద్రబాబు గారు పెట్టమని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో బాధ్యత వహించి చేసుకోవాల్సిందే. దీనిలో ఎంపీటీసీ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు. ఈ అందరు కూడా ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలుసు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చూసి పెట్టమన్నారు. అది చూసేది ఎవరు? ఇక్కడ ప్రధానంగా నేను చూడాలి, ఎంపీటీసీ గారు చూడాలి, వార్డు నెంబర్ తెలుసుకోవాలి. కానీ ఇక్కడ పేదవాళ్ళ పేర్లు లేవు. ఇక్కడ ఈ యొక్క పేర్లు సాటింపు వేసారు, అప్పటికప్పుడు పెట్టిన మీటింగ్. మళ్ళీ ఇవాళ క్యాన్సిల్ అవుతే మళ్ళీ ఇక్కడ పెట్టడానికి ఉండదు, ఎవరికి చెప్పడానికి ఉండదు. నామకాగా ఎంపీటీసీ గారికి అడిగితే ఆయన అయిపోయి గ్రామ సభ పెట్టమన్నారు. కాబట్టి గ్రామ సభలో చెప్తున్నారు. ఇక్కడ భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, ఆ భర్తలు ఉండి భార్యలు లేక గెంజి కాసి దిక్కని కూడా లేని వాళ్ళు ఉన్నారు. అలాగే పని డబ్బులు ఉన్న వాళ్ళని చూసుకొని డబ్బులు లేని వాళ్ళని దత్తత తీసుకోవడం అన్నది P4 అన్నది కార్యక్రమం. ఇందులో ఈ కార్యక్రమం ఏంటంటే బాగా లేని వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే చదివించడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పచ్చంగా ఒక మనిషి ఉంటాడు. ఇక్కడ మన ఊరు ఉన్నాడనుకో, మన ఊరికి ఒక బాగా డబ్బు ఉన్నవాడు, 1 కోట్ల ఆస్తిపేట ఉన్నవాడు ఉన్నాడు. ఆడు మామూలు మన ఊరికి దత్తత తీసుకున్నట్టు ఈ P4 అనే కార్యక్రమం దత్తత తీసుకున్నట్టు అనమాట. అందులో ఏంటంటే మనకు పేర్లు ఎంచి ఫస్ట్ వీళ్ళకి ఏం చేశారంటే వీళ్ళకి అప్పుడే 2 నెలలు 3 నెలల క్రితం మామూలుగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయమన్నారు. సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత 105 మంది పేర్లు వచ్చాయి. సర్వే చేస్తే ఎలా చేస్తాం? సర్వే చేసినప్పుడు ఎవరు చేసినా సరే నీకు ఇల్లు ఉన్నదా లేదా, నీకు బాత్రూమ్ ఉన్నదా లేదా, నీకు కరెంట్ ఉందా లేదా, నీకు ఏమున్నదనే చేస్తాం. ఆని పెట్టే పైకి పంపుతాం. పంపిన పెట్టి అక్కడ ఇల్లు లేదా, వంట లేదా, ఏమి లేదన్నా ఆ పేర్లే వస్తాయి. ఇక్కడికి లేవు అన్న పేర్లే వస్తాయి. ఇక్కడికి ఏ లిస్ట్ అయినా లేవు, ఏలా పంపించిన పేర్లే. మన దగ్గర గవర్నమెంట్ దగ్గర అన్ని పేర్లు ఉంటాయి. కానీ కొన్ని పేర్లు వచ్చాయంటే మనం పంపించిన పేర్లే వస్తాయి. పంపించిన పేర్లు వస్తాయి కాబట్టి దాంట్లో మేము ఏమన్నామంటే వార్డు నెంబర్ని, సర్పంచ్ గారిని అందరినీ కేకేసి ఇప్పుడు ఇలాగైతే అవదు మేడం గారు చెయ్యండి అన్నాం. కానీ అప్పటి నుంచి మర్చిపోరు. వీళ్ళు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఇలా కుదరదని నేను రాలేదు. 2 3 వచ్చారు, సంతకాలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఓకే, అప్పటి నుంచి మర్చిపోరు. ఇవాళ వచ్చింది. ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం పెట్టిన అందరూ నిరుపేదలు ఇక్కడ ఉన్నవాళ్ళు. మన ఊళ్ళో అయితే మ్యాక్సిమం అందరూ కూడా ఎవడో కూడా ఏదో ఇక్కడ కూర్చొని తినే రకం కాదు. కాకపోతే అందరికీ వర్తించింది ఈ ప్రోగ్రాం. కొంతమందికి మాత్రమే వస్తుంది. అది కూడా ఎలాంటి వాళ్ళు అన్నది మేడం గారు దయచేసి మేము కాకపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి గమనించి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి, లేకపోతే ఆ 5లో వార్డు నెంబర్నో 5లో చూసుకొని చెప్పి 1 2 పేర్లు 3 4 ఎన్నో మొత్తానికి రాస్తే అది పంపిస్తే అది మనకి వర్తించేలా ఉంటుంది. అలాగని 100 200 పేర్లు అయితే మనకు అవదండి. తర్వాత వెళ్ళిన పేర్లు ఆడు గవర్నమెంట్ దృష్టిలో మీరు ఇక్కడ ఒకటి నొక్కుతారు. మ్యాక్సిమం పలానా సారా వాళ్ళకి ఇల్లు లేదు అని నొక్కపోయి ఇల్లు ఉన్నదని దగ్గర నొక్కేశారనుకో వాళ్ళకి వర్తించరు. ఇది సిస్టమ్ అంతానే సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంది. ఈ సిస్టమ్ ప్రకారంగా వెళ్ళేటప్పుడు మనం చేస్తేనే వెళ్తుంది. అది ఇవాళ పేర్లు వచ్చాయి. ఈ యొక్క P4 కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకి, అలాగే వార్డు నెంబర్లకి, ఎంపీటీసీకి, సెక్రటరీ గారికి, సచివాలయం సిబ్బందికి, గ్రామస్తులను అభినందనలండి. మరి యొక్క కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు లేనట్టు వాళ్ళని గుర్తించి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. మరి ఇక్కడ లేనంటూ వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా ఏదైతే P4 ప్రోగ్రాంలోని చెప్పారో అదేవిధంగా లేనంటోళ్ళకి లబ్ధి కలిగిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో చిన్నలకి పెద్దలకి చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ యొక్క P4 కార్యక్రమంలోని ఏ యొక్క పేదలు కూడా వెనకబడి ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చింది. మరి యొక్క కార్యక్రమం అందరూ వినియోగించుకొని అలాగే
అందరూ వెనకబడి ఉన్న వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన చిన్నల పెద్దలకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవరం మండలం దూసరపాం గ్రామమైన మాది. అయితే మరి ఈ కార్యక్రమం 2014లోనే మొదలుపెట్టారండి. 2014 నుంచి 19 లోపల చేసే లోపల, ఎందుకంటే 2018లో లాస్ట్ టైంకి మొదలెట్టడం జరిగింది. అప్పుడు మరి అన్యోన్య కారణాల వల్ల ప్రభుత్వం మారడం అయింది. ఆ కార్యక్రమం మళ్ళీ ప్రజలకు నేను ఏదో ఒకటి మేలు చేయాలని నారా చంద్రబాబు ఉద్దేశంతో 2024లోనే ఈ కార్యక్రమం మళ్ళీ పునరుద్ధరణ చేశారండి. అయితే దీని మెయిన్ కారణం ఏంటంటే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. కొన్ని డబ్బులు 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కన్విన్స్ చేసి మరి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో మరి ఒక 15 లక్షల జనానికైనా సరే నిరుపేదల్ని ధనికులుగా చేయాలని ఆయాల ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 3-4 అన్న కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం చాలా విచిత్రం, చాలా ఆనందంగా జరుగుతుంది. అయితే మరి ఈ కార్యక్రమానికి ఇప్పటికే 1700 మంది వచ్చారు. మేము దత్తత తీసుకుంటాం, మేము ప్రతి ఒక్కరికి చూస్తామని రావడం జరిగింది. ఆ విధంగా మరి అందుకే కొద్దిగా లేట్ అయింది. మరి ఈ కార్యక్రమం ఇంకా కూడా మొత్తానికి ఈ 15 లక్షల జనానికి సరిపడా డోనర్స్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు. ఈ లోపల మన పంచాయతీలను అన్నిటిని కూడా సయుద్ధంగా ఎవరు లేని వారు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మాకు లిస్టు పంపించాలని కోరుతున్నారండి. అదేవిధంగా ఎందుకంటే మా దూసరపాం గ్రామంలో బాగా లేని వారు ఉన్నారు కాబట్టి ఎన్ఎస్టీ వారి ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నామండి. మా ఊరికి కొన్ని కొద్దిగా ఎక్స్ట్రాగానే ఇవ్వాలని కోరుతున్నామండి. మన డ్రైనేజీలో నీళ్లు నిల్వ ఉండటం వల్ల మనం ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఆ ఆయిల్ బాల్స్ వేయడం వల్ల మనకు ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి దోమలు పెట్టినటువంటి గుడ్లు పొదిగి లార్వా తయారవుతుంది. ఆ లార్వాని చంపడం కోసం అనేసి మనం ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఇలాగా మన నీరు ఎక్కువగా నిల్వ ఉన్నటువంటి డ్రైనేజీల్లో ఆ బాల్స్ వేయడం వల్ల దోమలను మనం నివారించవచ్చు. అలాగే మనకు ఉన్నటువంటి ఎక్కువగా ఉంటే మన ఇంజిన్ ఆయిల్, పాడైపోయిన ఇంజిన్ ఆయిల్ కూడా మనం వేయచ్చు. అలాగా దోమలను మనం నివారించడానికి అవకాశం ఉంది. కావున మనం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చెత్తా చెదారం కూడా ఈ రోజున తీయించడం జరిగింది. అలాగే బ్లీచింగ్ కూడా ఏం పేరు మీ అమ్మాయి